ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. Greetings to all of you in the name of our Lord Jesus Christ on behalf of Hosanna Ministries. ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో ఈ రీతిగా మనం ప్రభువుని స్తుతించే ఈ గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించిన తండ్రికి కృతజ్ఞులం. We're grateful to the Father for granting the privilege of praising Him in this new year. ఆయుష్ను ఆరోగ్యాన్ని అనుగ్రహించే తండ్రి తన కౌగిలిలో నేటి వరకు మనల్ని భద్రపరిచి సజీవులుగా మనల్ని ఉంచాడు. Our Father who grants life and health has safely held us in His embrace and kept us alive until now. ఆయనతో సహజీవనం చేస్తూ ఆయనను హత్తుకుని బ్రతకవలసిన ఆవశ్యకత మనకు ఎంతైనా కూడా ఉంది. It is essential for us to live in fellowship with Him and cling to Him. ఆయనతో అంటే దేవుని వాక్యంతో. With Him means with the Word of God. దేవుని వాక్యం చేత మనం బలపరచబడాలి, దీవించబడాలి. We must be strengthened and be blessed by the Word of God. దేవుని వాక్యం శ్రేష్టమైనది, అమూల్యమైనది, నిష్కళంకమైనది. God's Word is precious, excellent and pure. ఈ దేవుని వాక్యాన్ని మనం నిత్యము ధ్యానించాలి. We must continue to meditate on the Word of God. కీర్తనల గ్రంథంలో కూడా మనం చదువుతాము. We also read this in the book of Psalms. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించాలి అనే వాక్యాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో చదువుతాము. We read in the Bible that we must meditate on the laws of the Lord day and night. కనుక ప్రతిదినము అనుక్షణం దేవుని వాక్య ధ్యానం చేత మనం బలపరచబడదాం, దీవించబడదాం. And so, let's be strengthened and blessed by meditating on God's word every moment of every day. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండం 17వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతాను, ఆలకించండి. Today, I'll read from Genesis chapter 17 verse 7 from the Bible. Pay attention. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడినై ఉండునట్లు. To be your God and the God of your descendants after you. ప్రియులారా, ఈ వాక్య భాగంలో నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడినై ఉండును లేక ఉండునట్లు అనే మాట మనం ధ్యానించాలి. Beloved, in this verse, we must study the words, to be the God to you and your descendants after you. మనకు దేవుడు కావాలి. We need God. ఆయనే మనం సృష్టించాడు గనుక, Because He created us. ఆయనే మనకు రూపకల్పన చేశాడు గనుక, Because He designed us. ఆయన చేత కలుగు చేయబడిన వారము గనుక, Since we were created by Him, ఆయన చేతనే మనం బ్రతికించబడాలి. we must be given life by Him alone. మనం నడిపించబడాలి. We must be led by Him. ఆయన లేని బ్రతుకు కాదు. Life without Him is no life at all. ఆయన లేకుండా ఏమీ సాధించలేమండి. Without Him, we cannot achieve anything. ఆయన లేకుండా ఏది కూడా మనం సఫలమై ముందుకు వెళ్ళలేము. Without Him, we cannot succeed or move forward in anything. కనుక ఆయన తోడు నీడలు మనకైనా మన కుటుంబానికైనా మన సంతతికైనా తప్పనిసరిగా ఉండాలి. So His presence and protection must be with us, our families and our descendants. దేవుడు లేని ప్రజలుగా మనం ఉండకూడదు. We mustn't be a people without God. మనకు ఆయన సన్నిధి, ఆయన తోడు నీడలు ఉన్నప్పుడు When we have His presence and His protection, మనం వేసిన ప్రతి అడుగు కూడా నీతిలో పడుతుంది, every step we take will be fruitful. ఆశీర్వాదకరంగా మలచబడుతుంది. It'll be made to be a blessing. బ్రతికిన దినములు ఆశీర్వాదకరంగాను క్షేమకరమైన దినములుగా మనకు నిలుస్తాయి. The days we live will be remained as days of blessing and safety for us. ప్రియులారా, ఈ వాక్య భాగంలో In this verse, మనకు మన సంతతికి to us and our descendants, ఆయన దేవుడై ఉంటాడు. He will be God. మనం ఆయన ఆశించాలి, ఆహ్వానించాలి. We must seek Him and welcome Him. ఆయన సన్నిధిలో ప్రాధేయపడాలి. We must plead in His presence. నీవు నాకు దేవుడివై ఉండాలి, You must be God to me. నీ కౌగిలలో నేను బ్రతకాలి I must live in your embrace. అని మనం ప్రార్థించగలగాలి. That's how we should be able to pray. ఆయన మనకు దేవుడై ఉన్నాడు. He is our God. ఎలాంటి దేవుడై ఉన్నాడు? What kind of a God He is? ఆయనలో ఉన్న శక్తి సామర్థ్యతలు ఏంటి? What is the power and capabilities in Him? పరిశుద్ధ గ్రంథం మనకు చాలా విషయాలు నేర్పిస్తుందండి. The Bible teaches us a lot of things. ఇదే ఆదికాండం The same Genesis, 17వ అధ్యాయంలోనే in the same 17th chapter, మొదటి వాక్యంలో మనం గమనించినప్పుడు when we observe the first verse,
అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను. When Abraham was 99 years old, the Lord appeared to him and said, I am God Almighty. ఇక్కడ ఆయన సర్వశక్తి కలిగిన దేవుడుగా ప్రత్యక్షమవుతున్నాడు. Here he appears as the Almighty God. సర్వశక్తి గల దేవుడు అనంటే The Almighty God means ఆయనకి అన్నింటి మీద శక్తి కలిగి ఉన్నాడు అనేది మనం గమనించాలి. we must notice that he has power over all things. ప్రియులారా చూడండి, మానవునికి అన్నింటి మీద అధికారం లేదు. Look, man does not have authority over everything. ఎందుకు లేదు? But why not? దేవునికి దూరమైపోయాడు. He has become distant from God. పాపం మనిషిని చేరుకుంది. Sin has reached man. ఆజ్ఞ అతిక్రమము వలన కలిగిన పాపం మానవుని దేవునికి దూరం చేసింది. Sin caused by breaking his law separated man from God. అందుచేత That is why, దేవుడు అనుగ్రహించిన అధికారాన్ని పోగొట్టుకుని having lost the authority granted by God, ఏలుబడి చేయవలసినటువంటి నరుడు ఈ రోజున దాసుడైపోయాడు. the man who was meant to rule has today become a slave. లోకానికి దాసుడు, Slave to the world. పాపానికి దాసుడు. Slave to sin. ఈ రోజున ఏది చేయాలనుకున్న దాసత్వంలో నిలిచిన వ్యక్తికి స్వతంత్రత లేదు కదా. Man who is in bondage to whatever he want to do today has no freedom, does he? అధికారం లేదు కదా. He has no authority, does he? అన్నింటి చేత ఏలుబడి చేయబడుతున్నాడు. He's being ruled by everything. లోకానికి లొంగి వంగి బానిసగా మారిపోయాడు. He has surrendered to the world and turned into a slave. ఇప్పుడు ఈ నరుని నడిపించగలిగిన, మరలా ఈ నరునికి అధికారం ఇవ్వగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు కావాలి. ఆ దేవుడే నజరేయుడైన యేసు. Now this man needs an almighty God who can lead him and restore his authority. That God is Jesus of Nazareth. సమస్తము మీద ఆయనకు అధికారం ఉందండి. He has authority over everything. ఎందుకని? Why? దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు When we observe God's word, ఈ ప్రారంభ గ్రంథము అని పిలువబడే ఆది కాండంలోనే this book of beginnings that is in very book అన్ని of కూడా ఆయన Genesis, మూలముగానే చేయబడ్డాయి. everything was made through him. కేవలం ఆయన నోటి మాట చేత సృష్టిని కలుగు చేశాడండి. He created this universe merely by the word of his mouth. సమస్తం ఆయన పలుకగా, ఆయన ఆజ్ఞ ఇవ్వగా కలుగు చేయబడ్డాయి. All things were created when he spoke and gave the command. ఈ సర్వ సృష్టికి ఆయన కారణ జన్ముడు గనుక, Since he is the source and origin of the creation, సమస్తమును ఏలుచున్నవాడు గనుక, since he rules over everything, ఆయనకి ఆ అధికారము కలిగి ఉన్నాడు గనుక, since he holds that authority, ఈ రోజున అన్ని ఆయనకి లోబడుతున్నాయి. ఆయన ఏమైనా చేయగలడు. today everything obeys him and he can do anything. ఏమైనా చేయుటకు శక్తి కలిగిన దేవుడండి ఆయన. He's the God who has the power to do కొన్ని anything. సందర్భాల్లో In some situations, కొన్ని అసాధ్యమైన కార్యాలు మన ఎదుట నిలిచినప్పుడు when some impossible tasks stand before us, మనం నిరుత్సాహపడిపోతాం. we become discouraged. ఈ కార్యం ఎవరు చేయలేరు, No one can do this. ఇది మన వల్ల కాదు, This is not possible for us. ఇది మనం సాధించలేము, We cannot achieve this. సత్తికిల పడిపోతాం. We collapse completely. కానీ సర్వశక్తి కలిగిన దేవుని దగ్గరికి వెళితే But if we go to the Almighty God, ఆయనకు అసాధ్యమైనది ఏముంది? what is impossible to him? అబ్రహాం జీవితంలో కూడా మనం చదువుతామండి. We also read this in the life of Abraham. ఆయనకి అబ్రహాముకి సంతానం లేదు. Abraham was childless. అబ్రహాము కాస్త నిరుత్సాహపడిపోయాడు. Abraham was a bit discouraged. ఎంత ఇచ్చినా ఏమిచ్చినా ప్రయోజనం ఏముంది? No matter how much is given, what is the use? నాకు వారసుడు లేడు కదా, I have no heir, do I? మరి ఈ సంపద అంతా ఎవరి కొరకు అన్నట్లుగా విసిగిపోయాడు. He was frustrated, wondering who all this wealth is going to go. ప్రేమ సహోదరులారా, My dear ones, ఆ వృద్ధాప్యంలో in that old age, అబ్రహాము జీవితంలో అద్భుతం చేశాడు ఆయన. he performed a miracle in Abraham's life. అది అబ్రహాముకు కూడా ఆశ్చర్యమే. That was a surprise even for Abraham. నీకు సంతానమునిస్తాను అన్నప్పుడు When he said, I would give you offsprings, అబ్రహాం ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచాడు. Abraham was astonished. సారమ్మ తల్లి ఆశ్చర్యాన్ని వెళ్ళబుచ్చింది. Sarah expressed her astonishment. వారికే కాదు, Not just them. ప్రతి వ్యక్తికి కూడా ఆశ్చర్యమే. Everyone was astonished. ఆ రోజు దేవుడు అడిగిన మాట ఏంటి? What was the word God asked that day? నాకు ఏమైనా అసాధ్యమైనది ఉన్నదా? Is there anything impossible for me? నిజమే. True. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన He's an almighty God. ఆయనకు అసాధ్యం ఏంటి? What is impossible for him? ఆనాడు అబ్రహాముకే కాదు, Not only for Abraham back then. ఈ వాక్యం ఉంటున్న నా ప్రియమైన సహోదరులారా, My dear ones, listening to this message today,
మీ బ్రతుకులలో కూడా in your lives as well. ఏది చేయాలి అని అనుకున్నా Whatever we intend to do, ఆయనే మనకు ఆధారం. He is our only hope. మనకు అసాధ్యం కావచ్చు, It could be impossible for us. దేవునికి అసాధ్యం కాదు. Nothing is impossible to God. ఆయనకు అప్పగించినప్పుడు, When we surrender to Him, ఆయనకు విన్నపించుకున్నప్పుడు, when we make our pleas to ఆయన Him, సముఖంలో ప్రార్థించినప్పుడు, when we pray in His presence, ఏ కార్యము చేయుటకైనను శక్తి కలిగిన దేవుడు ఆయన. He's a powerful God to perform any deed. సర్వాధికారి, Sovereign Lord. ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు. He's a God who can do all things. మన పితరుల జీవిత చరిత్రలో మనం చదివితే, When we read the life histories of our ancestors, ఆయన సముద్రం మీద అద్భుతం చేశాడండి. He performed a miracle on the sea. ఆయన అరణ్యములో అద్భుతం చేశాడండి. He performed miracles in the wilderness. ఆకాశంలో అద్భుతాలు He చేశాడండి. performed miracles in the sky. ఆయన చేయనిదంటూ ఏముంది? Is there anything He cannot do? కనుక నా ప్రియమైన సహోదరులారా, So, my dear ones, ఆయన సర్వాధికారి అయిన దేవుడు అనేది మనం విశ్వసించాలి. we must believe that He is the Almighty God. ఆయన సముఖంలో ప్రార్థించి మేలులు పొందుకోవాలి. We must pray in His presence and receive His blessings. ఆయనకు అసాధ్యమైనదంటూ లేదని గ్రహించాలి. We must realize that there's nothing impossible to Him. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. I'll also remind you another thing. నిర్గమకాండం 15వ అధ్యాయం 2వ వాక్యం చదువుతున్నానండి. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. I'm reading Exodus chapter 15 verse 2. The Lord is my strength and my defense. He has become my salvation. నాకు రక్షణ ఆయను. He has become my salvation. అంటే ఈ దేవుడు రక్షకుడైన దేవుడండి. Meaning this God is God of salvation. పిల్లలు, ఈరోజు మనిషికి ఏం కావాలి? Beloved, what does a person need today? ఆస్తులు, Assets, అంతస్తులు, positions, భోగభాగ్యాలు, wealth and luxuries, సిరి సంపదలు కాదండి. not wealth and riches. ఇవన్నీ మానవునికి ఎంతో అంతో కొంతో ఉంటూనే ఉంటున్నాయి. A person has all these things to some extent. కానీ మనిషికి నిత్యవసరమైనది, ఎంతో శ్రేష్టమైన అనుభవం ఏంటి అనంటే, But the most essential and excellent experience for a person is, రక్షణ కావాలి. it is salvation. ప్రియమైన సహోదరులారా, My dear ones, మనమైన మన కుటుంబాలైన రక్షణ లేకపోతే if there's no salvation for us or our families, మనకు ఎంత కలిగి ఉన్న వ్యర్థమేనండి. no matter how much we possess, it's all in నేను vain. దూరదేశం నుంచి ఒక మంచి శ్రేష్టమైన ఒక మొక్కను తెచ్చాను. I've brought a very fine and excellent plant from a distant land. చాలా విలువ కలిగినది, It's very valuable. చాలా వెల కలిగినది. It's very expensive. ఆ తెచ్చిన ఆ విలువైన వెలగలిగిన మొక్కని నడివీధిలో నాట్యనే అనుకోండి. Suppose that valuable and expensive plant is planted in the middle of the street. అది కాపాడబడదు కదా, It won't be saved, will it? అది ఫలించదు కదా, It won't be fruitful. అది వర్ధిల్లదు కదా, It won't flourish. మనం ఆశించినటువంటి ప్రతిఫలం మనం పొందుకోలేము కదా. We won't get the result we expected, will we? దూరదేశం నుంచి తెచ్చిందే, It was indeed brought from a far country. ఎంతో వెల కలిగినదే, It was indeed expensive. ఎంతో విలువైనదే. It was indeed valuable. కానీ దానికి ఒక రక్షణ లేనప్పుడు But when it's not protected, అది ఎలాగా ఫలిస్తుంది, వృద్ధి చెందుతుంది? how can it bear fruit or grow? మరి ఒక మొక్కకే అంత రక్షణ కావాల్సి వచ్చినప్పుడు, When a mere plant requires such protection, దేవుని పోలికగా ఆయన స్వరూపమందు చేయబడిన నరునికి రక్షణ ఏది? then where's the salvation for a man who's created in the image and likeness of God? దేవుని ఆత్మ మనలో ఉంది కదా, God's spirit is in us. మనం దేవుని స్వరూపం కదా. We are in His image, aren't we? దేనిలో కూడా దేవుని ఆత్మ లేదు కదా. There's no spirit of God in anything else, right? ఒక నరునికి మాత్రమే కదా ఆయన తన ఆత్మను ఉంచింది. It is only to humans that He gave His spirit, isn't it? మరి ఈ ఆత్మ దీపము ఆరిపోకుండానట్లు ఉండవలసిన రక్షణ ఏది? Then where's the salvation needed to keep this light of spirit from fading? మరొక మాట కూడా మీతో చెప్తానండి. I'll tell you one more thing. సాతాను అనే శత్రువు The enemy called Satan, ఎవడిని మృంగుదునానని గర్జించు సింహము వలె తిరుగుతున్నాడట. he wanders around roaring, seeking someone to devour. వాడి పనేంటి? What is his work? మనల్ని కృంగదీయడం, To pull us down, మనల్ని దేవునికి దూరం చేయడం, to separate us from God, నిత్య నాశనానికి మనల్ని ఈడ్చుకుని వెళ్ళడం. leading us towards eternal destruction. ఈ కఠినాత్ముడైన సాతాను This cruel Satan, ఎవరు దొరుకుతారా, ఎవరిని మృంగుదమా అని తిరుగుతున్నాడట. he's in search of anyone he can find and he can devour. వాడి నోట పడ్డ కుటుంబాలుగా ఉండవు. Families caught in his mouth won't survive as families. వాడి నోట పడ్డ, వాడి చేతిలో చిక్కిన వ్యక్తులు
వ్యక్తులుగా ఉండరు. Individuals he captures are no longer themselves. ఆ బ్రతుకులో శాంతి సమాధానాలు ఉండవు. There is no peace or harmony in such lives. బ్రతుకులో ఉండవలసిన రమ్యత కనిపించదు. The beauty of living is lost in such lives. ఏదో తెలియని దుఃఖం, ఆవేదన, An unknown sadness and agony. అసంతృప్తికరమైన అనుభవాలు, Dissatisfying experiences. గుండెకు సమాధానం లేని అనుభవాలు. Experience this that leave the heart without peace. ఇదిగో ఇలాంటి చీకటి సంబంధమైన అనుభవాలతో క్షీణించిపోతుంటారండి. They waste away in such dark experiences. ఈ రోజున చాలా మంది ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు కూడా When many people come for prayer today, వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, what they say is, కుటుంబాలలో నెమ్మది ఉండట్లేదండి, there's no peace in families, sir. హృదయంలో నెమ్మది ఉండట్లేదండి, There's no peace in our hearts. సంపాదించింది మిగలట్లేదండి, Earnings aren't lasting, sir. ఏదో తెలియని ఒక శాపం మమ్మల్ని వెంబడిస్తుందండి. An unknown curse is pursuing us. వీటన్నిటికీ కారణం ఏంటి? What's the reason for all this? సాతాను యొక్క ఏలుబడి, Satan's dominion. సాతాను యొక్క కబంధ హస్తాలలో నలిగిపోవడం. Crushed in Satan's iron grip. ప్రియమైన సహోదరులారా, My dear ones, ఆ సంహారము ఏ కుటుంబంలో అడుగు పెడుతుందో, whichever family that destruction enters, ఈ సంహారం అనే ఈ సాతాను యొక్క సైన్యం ఎక్కడ ఏ ప్రాంతంలో నిలిచి ఉంటుందో, wherever Satan's army of destruction stands, ఆ ప్రాంతాలైనా కుటుంబాలైనా వ్యక్తులైనా ఆశీర్వాదకరంగా ఉండలేరండి. neither those places, families, nor individuals can be blessed. నా ప్రియమైన సహోదరులారా, My dear ones, అందుకే that is why, మనల్ని రక్షించి కాపాడి భద్రపరచడానికి, to save, protect, and preserve us, మన హృదయము సాతానికి వశము కాకుండా మనల్ని కాపాడడానికి, to protect us from letting our hearts become a domain for Satan, రక్షకుడు మనకు కావాలి. we need a savior. యేసుక్రీస్తు ఎవరు? Who is Jesus Christ? రక్షకుడు. He is a savior. ఆయన మతస్థాపకుడు కాదు, He's not a founder of a religion. ఆయన కులకర్త కాదు, He's not a creator of caste. ఆయన మతకర్త కాదు. He's not a religious leader. యేసుక్రీస్తు ఒక తెగకి, ఒక దేశానికి మాత్రమే ఆయన దేవుడు అని పిలువబడడానికి రాలేదండి. Jesus did not come to be called the God of only one tribe or one nation. ఆయన రక్షకుడు, He's a savior. ప్రతి మానవాళికి రక్షకుడు, He's the savior of all humanity. జీవ శ్వాస కలిగిన ప్రతి మనిషికి రక్షకుడు. The savior of every living person. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటి? What's the word written in the Bible? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. Jesus Christ is Lord of all. ఒక కులానికి, మతానికి, వర్గానికి మాత్రం కాదండి. Not just for one caste, group, or religion. మరి రక్షణ అనేది అందరికీ కావాలి కదా. Everyone needs salvation, don't ఆ they? రక్షకుడే యేసుక్రీస్తు. That savior is Jesus Christ. అందుకే ఆయన ఈ లోకానికి మానవునిగా దిగి వచ్చి That is why he came down in this world as human. మనకొక రక్షణ కోటను ఏర్పరచడానికి, To establish a fortress of salvation for us. ఆయన శిలువలో తన రక్తాన్ని కార్చాడు. He shed his blood on the cross. ఈ రక్తము వలన Because of this blood, రెండు విషయాలు మనం గుర్తించాలి. we must recognize two things. ఒకటి మన క్రయధనమును చెల్లించడం, One is paying the price for our redemption. రెండవది మనకు ఒక కోటను ఏర్పరచడం. Second is to establish a fortress for us. ఈ రక్తపు కంచె మన చుట్టూ ఉన్నప్పుడు When this hedge of blood is around us, ఏ అపవిత్రత లోపలికి రాలేదండి. no impurity can enter inside. ఈ రక్తము మన కుటుంబాల చుట్టూ, మన చుట్టూ ప్రోక్షింపబడి ఉన్నప్పుడు, When this blood is sprinkled around us and our families, మన ప్రాంతం చుట్టూ ప్రోక్షింపబడి ఉన్నప్పుడు, when it is sprinkled in our region, మన దేశం చుట్టూ ప్రోక్షించబడి ఉన్నప్పుడు, when it is sprinkled around our country, శత్రువైన సాతాను ప్రవేశించడానికి వీలు లేదండి. the enemy Satan has nowhere to enter. ఆయన రక్తం అంత శక్తి కలిగినది, His blood is that potent. ఆయన రక్తం అంత బలమైనది. His blood is that powerful, ఆయన రక్తపు కోటలో మనల్ని భద్రపరిచి, keeping us safe in his fortress of blood. ఏ సంహారము లోపలికి రాకుండానట్లు ఆయన ఆజ్ఞ అనుగ్రహించి, Having commanded that no destruction shall enter, ఈ దేవుని ఆత్మ కలిగిన మనలను, those of us who possess the Spirit of God, ఆయన స్వరూపమందు, ఆయన పోలిక యందు సృష్టించబడిన మనలను we who are created in his likeness, ఆయన కాపాడుటకు శక్తి కలిగిన రక్షకుడైన దేవుడే. he's a savior God who has the power to protect us. మరి ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరులారా, My dear ones, listening to these words, ఈ రక్షకుడు మీకు అవసరం లేదా? don't you need this savior? ఈ రక్షకుడు నీ కుటుంబానికి అవసరం లేదా? Doesn't your family need this savior?
రక్షకుడు లేని వ్యక్తిగా ఎందుకు సాతాను చేతుల్లో నలిగిపోతావు? Why do you suffer at the hands of Satan as a person without a savior? ఆయనను ఆహ్వానించి చూడు, Try inviting him and see. ఆయనను అంగీకరించి చూడు, Try accepting him and see. ఆయనకి నీ జీవితంలో స్థానం ఇచ్చి చూడు, Try giving him a place in your life and see. ఆయనకి నీ కుటుంబంలో స్థలం ఇచ్చి చూడు. Try giving him a place in your family and see. నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది, Your family will be blessed. దీవెనకరంగా ఉంటుంది, It'll be a blessing. ఫలభరితంగా ఉంటుంది. It'll be fruitful. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. I'll remind you one more thing. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వాక్యం నేను చదువుతానండి. Deuteronomy chapter 4, I'll read the verse 7. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా నున్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడును సమీపముగానున్నాడు? What other nation is so great as to have their gods near them the way the Lord our God is near us whenever we pray to him? ఆయన సమీపముగా ఉన్న దేవుడంటే He's a God who is near. ఎవ్వరికి ఏ దేవుడు సమీపముగా లేనంతగా ఆయన సమీపముగా ఉండు దేవుడు. He's a God who is closer than any other God is to anyone. వాస్తవంగా దేవుడు అంటే మనకు ఒక అవగాహన ఉంటుందండి. In reality, we have an understanding of who God is. ఆయన ఎక్కడో కానరాని లోకంలో ఉంటాడు. He lives in some invisible world. ఆపద వచ్చినప్పుడు, ఆవేదనలు కలిగినప్పుడు, కన్నీళ్లు, కష్టాలు, నష్టాలు కలిగినప్పుడు In times of trouble, agony, tears and hardships, మనం ఆయన దగ్గరికి వెళ్ళి విన్నపించుకోవాలి అనేది మన అవగాహన. our understanding is that we must go to him and make ourselves heard. కానీ ఈ మాటలకి వ్యతిరేకంగా ఈ వాక్యం మనకు కనిపిస్తుంది. But we see this verse in contrary to these words. ఆయన ఎక్కడో కానరాని లోకాన్ని ఉండేవాడు కాదండి. He's not someone who lives in some invisible world. ఆ దేవునిని మనం ఎక్కడున్నాడో అని వెతకవలసిన అవసరం లేదండి. We need not search for where he is. మనకు ఆయన సమీపముగా ఉండు దేవుడు. He's a God who is near to us. మనం ఎప్పుడు ఆయన వైపు తిరిగినా, Whenever we turn to him, మనం ఎప్పుడు ఆయనని పిలిచినా, whenever we call him, ఎప్పుడు ఆయనను మనం పలకరించినా, whenever we call on to him, నిజముగా మొరపెట్టువానికి సమీపముగా ఉండు దేవుడు. he's a God who's near to those who truly call on to him. ఈ రోజున Today, మనల్ని కన్న కొన్న ఉన్నవాళ్ళు those who gave birth to us and who own us, ఎవ్వరు కూడా కష్టకాలం ముందు, నష్టకాలం ముందు మన ప్రక్కన నిలిచి వెన్ను తట్టి చేయి పట్టే వాళ్ళు లేరండి. no one is there to stand by us, pat our backs, hold our hands during trouble or loss. మరి ఈ రోజున సర్వశక్తి కలిగిన దేవుడు Today, the Almighty God, మనకు సమీపముగా ఉండడం అనేది for him to be near us, ఎంత శ్రేష్టమైన బ్రతుకో చూడండి. look what an excellent life it is. కొంతమంది అధికారుల దగ్గర Some people near officials, అన్ని కార్యక్రమాలలో ముందడుగు వేస్తూ అన్ని కార్యక్రమాలు చూసుకుంటున్న కొంతమంది ఉంటారండి. there are some people who lead and manage every program. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా నేను ఫలానా అధికారికి సంబంధించిన వ్యక్తిని అనే ధైర్యం ఉంటుందండి. Wherever they go, they feel confident as they are associated with certain official. నేను ఫలానా అధికారికి సమీపముగా ఉండేవాడిని అని చెప్పుకుంటుంటారండి. They often claim to be close to a certain official. మంచిదే గాని That is fine, but ఎంతకాలం, for how long? ఎన్ని దినాలు, For how many days? ఆ నాయకుడు ఉన్నంత కాలం, As long as the leader is there. ఆ నాయకునికి పదవి ఉన్నంత కాలం, As long as that leader holds a position. ఆ తర్వాత ఎవరైనా లెక్క చేస్తారండి? Will anyone care after that? అల్పకాలం, కొంతకాలం ఉన్న అధికారికి ఉన్న అధికారంలో నడిపించబడుతున్న వీరికే అంత ధైర్యం ఉంటే, If those guided by a temporary official have such courage, మరి నిరంతరం నిలిచే సర్వశక్తి కలిగిన దేవుడు మనకు సమీపముగా ఉంటే మన బ్రతికి ఎలా ఉంటుంది? how much greater would our life be if the eternal Almighty God is near us? అవసరాలలో, అక్కరలో ఒకవేళ అధికారులైన మనకు మొండి చేయి చూపించవచ్చు. Even officials might turn you away in times of need. ముఖం చాటు వేయొచ్చు. They might hide their faces. మనకు సంబంధం లేదు అని చెప్పేయచ్చు. They might say they have nothing to do with us. కానీ నేను ఈ రోజు చెప్పే నా ప్రభు అయిన యేసుక్రీస్తు అలా కాదండి. But the Lord Jesus Christ I speak about today is not like that. నీవు పిలవగానే పలకరించేవాడు. He answers as soon as you call. ఆయన వైపు చూడగానే నీ వైపు చూచేవాడు. He looks at you the moment you look towards him.
కృంగిన వేళ నిన్ను లేవనెత్తగలిగిన వాడు, He's the one who lifts you up when you're నీ broken. బలహీనతలలో నిన్ను బలపరచగలిగిన వాడు, He's the one who can strengthen you in your weaknesses. నీ కన్నీళ్లను తొడవగలిగిన వాడు, He's the one who can wipe your tears. నిన్ను ఆయన ఎత్తుకొని హత్తుకొని ముద్దాడగలిగిన వాడు. He's the one who can lift you up, embrace you and cherish you. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు Beloved, when we read in the Bible, సముద్రం మీద ఆయన నడిచి వెళుతున్నాడు. ఒక రోజున one day he was walking on the sea. పేతురుకి ఆశ కలిగింది. Peter felt a desire. యేసుప్రభు శిష్యుడైన పేతురుకి యేసయ్యను అలాగ చూసి ఆశించి Seeing Jesus, his disciple Peter, filled with desire, యేసయ్యను అడిగాడు, asked Jesus, నేను నీలాగా నీళ్ల మీద నడవాలని ఆశ నాకున్నది అన్నాడు. I desire to walk on the water like you, he said. నేను దేవుణ్ణి గనుక ఇలాగా నడిచాను, నీకెక్కడ కుదురుతుంది అని అనలేదండి. He didn't say, I am God and I walk like this. ఆశలకైనా అవధులుండాలి. There should be limits even to desires. నేను నడిచినట్లుగా నువ్వు ఎలా నడవాలనుకుంటున్నావు అని నివారించలేదండి. He didn't stop him asking, how can you expect to walk like I did? నీవు నీళ్ల మీద నడవాలని ఆశ కలిగితే రమ్మన్నాడు. He told him to come if he desired to walk on the water. ఆశ్చర్యకరమైన సంగతి చెప్పనా? You know what's surprising here? పేతురు కూడా యేసుక్రీస్తు లాగానే నీళ్ల మీద నడవడం ప్రారంభించాడు. Peter also started walking on the water just like Jesus. కొంత దూరం వెళ్ళాడు. Went a bit far. మానవ బుద్ధి కదండి, It's human nature, right? మనిషి స్వభావం కదండి. Natural human behavior, isn't ఆ it? సముద్రాన్ని, ఆ అలజడులను, ఆ కెరటాలను చూచి, గాలిని చూచి భయపడిపోయాడు. He was terrified by the sea, the crashing waves, the tides and the winds. దేవుని మీద ఉండవలసిన దృష్టి ఎప్పుడైతే ఈ లోకం మీద, లోకములో ఉన్న అలజడుల మీద పడిందో, The moment his focus shifted from God to the turmoil of the world, వెంటనే అతను మునిగిపోసాగాడు అని వ్రాయబడి ఉందండి. it is written that he immediately began to sink. ఈ చరిత్ర మీరు This story, మత్తయి సువార్త 14వ అధ్యాయం 24-25 వాక్యాల్లో మీరు చూస్తారండి. you can see it in Matthew chapter 14 verses 24 and 25. అతడు నీళ్లలో మునిగిపోతున్నప్పుడు కేక వేశాడట. He cried out as he was drowning. ప్రియులారా, ఎప్పుడైతే అతను కేకలు వేశాడో The moment he cried out, వెంటనే అతని కుడి చేతిని పట్టుకుని ప్రభు అతనిని లేవనెత్తును అనే మాట మనం చదువుతామండి. we read that the Lord immediately took his right hand and lifted him up. చూడండి ఆ వాక్య భాగంలో See, in that verse, అతడు పిలువగానే, as soon as he called, అతడు కేక వేయగానే, as soon as he cried out, ప్రభు వైపు అతను మనసును నిలుపుకోగానే, as soon as he fixed his mind on the Lord, వెంటనే ఆయన అతని చేతిని పట్టుకున్నాడు. he immediately took his hand. ఎందుకని? Why? అంత సమీపముగా ఉండువాడు ఆయన, He stays that close. అంత దగ్గరగా ఉండువాడు ఆయన. He's the one who's so near. నీ స్వరాన్ని వినేవాడు. He hears your voice. నువ్వు పిలిస్తే నీ దరికి చేరి నిన్ను చేతిని పట్టుకునే అంత సమీపముగా ఉండువాడు. He stays so close that he reaches out and holds your hands when you call. అధికారులైన వాళ్ళు, సామంతులైన వాళ్ళు, ఆసాములు, భూసాములు ఒకవేళ నీకు సమీపముగా లేకపోవచ్చేమో, కానీ Officials, subordinates, or landlords may not be near you. ఈ రోజు నేను ప్రకటించిన ప్రభువైన యేసుక్రీస్తు నీకు సమీపముగా ఉండువాడు. The Lord Jesus I proclaim today is near you. తన బలమైన హస్తం నీ కొరకై చాపి నిన్ను ఆదుకోగలిగిన వాడు. He's the one who can stretch out his mighty hand towards you and support you. ఎవరు లేరని, That there's no one, ఎవరు పట్టించుకోవట్లేదని, that no one cares, ఎవరు నీ వినపాలు వినట్లేదని that no one's listening to your pleas. విసుగు చెందుతున్నావా? Are you getting frustrated? అలసిపోయి ఉన్నావా? Are you tired? ఇదిగో నా ప్రభు అయిన యేసు క్రీస్తుని అంగీకరిస్తే, If you can accept my Lord ఆయనను Jesus, విశ్వసించి ఆహ్వానిస్తే, if you can believe and invite him, నిశ్చయముగా నీకు సమీపముగా ఉంటాడు. surely he will be near you. ఎన్నటికి నీ ఎప్పటికి నీ చేయి విడవడు. He will never ever leave your hand. ఆయన నీకు ముందు నడుస్తాడు. He'll walk before నిన్ను you. ఆవరించి ఉంటాడు. He'll surround you, ప్రతి క్షణం నిన్ను పలకరించి నిన్ను ధైర్యపరిచి comforting and encouraging you every moment. నీ వెన్ను తట్టి నీ చేయి పట్టినడు. He'll pat your back and lead you forward. ఆయన సమీపముగా ఉండు దేవుడు. He's the God who is near. నా ప్రియమైన సహోదరులారా, My dear ones, ఈ దేవుడు నీకును నీ సంతతికి నీ దేవుడై ఉండాలని ఆశిస్తున్నావా? do you hope this God to be near you and your descendants? ఈ దేవుడు నీతో కూడా, నీ పిల్లలతో కూడా, నీ సంతతితో కూడా ఉండాలని కోరుకుంటున్నావా? Do you want this God to be with you, your children and your descendants? ఇదిగో ఈ సమయాన్ని నువ్వు ప్రార్థిస్తే, If you pray now,
నీకు ఆశీర్వాదకరమైన గడియ ఇది. This is a blessed hour for you. తల వంచండి, ప్రార్థన చేసుకుని. Bow down, let us pray. ఆశ్చర్యకరుడైన తండ్రి, O wonderful Father, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Prince of life, praise to you. మీరు మాకును మా సంతతికి తోడుగా ఉండి దేవుడు నాయనా. Lord, you're the God who stays with us and our descendants. మీరు లేకుండా క్షణమైన మేము బ్రతుకలేమే. We cannot survive even a moment without you. తోడు నీడలు మాకు కావాలి ప్రభువా. We need your presence and protection, Lord. నీవు సర్వశక్తి కలిగిన దేవుడు అని, That you are the Almighty God. నీవు రక్షకుడు అయిన దేవుడు అని, That you're a Savior God. నీవు సమీపముగా ఉండు దేవుడు అని That you're a God who is near. లేఖనాలలోంచి మేము ధ్యానిస్తూ వచ్చాము. We've been studying upon the scriptures. ఇదిగో మాతో ఉండమని, Stay with us. మమ్మల్ని నడిపించమని, Lead us. మాకు రక్షకుడు అయి ఉండమని, Be our Savior. మమ్మల్ని ఆవరించి ఉండమని Surround us. మా హృదయంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం స్వామి. We are inviting you into our hearts, O Master. మా చేయి పట్టి నడిపించమని మీకు అప్పగించుకుంటూ, Surrendering ourselves to you, please hold our hands and lead us. ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తి యొక్క హృదయపు తలుపులు తెరచి, Open the hearts of everyone who is listening to these words. వాళ్ళ హృదయంలో మీరు ప్రవేశించి, Enter into their hearts. వాళ్ళ హృదయములలో మీరు కొలువై ఉండమని వేడుకుంటున్నాను. I pray that you reside within their hearts. రక్షకుడవై నిలిచి ఉండమని కోరుకుంటున్నాను స్వామి. I pray, Lord, that you remain as our Savior. సర్వశక్తి కలిగిన దేవుడివై ఉండమని వేడుకుంటున్నాను స్వామి. I pray, Lord, you be our Almighty మీరు God. సమీపముగా ఉండు దేవుడిగా నిలిచి ఉండమని కోరుకుంటున్నాం నాయనా. Lord, we desire for you to remain as God who is near. ఆ రీతిగా మీరు కృపను అనుగ్రహించమని In that way, please grant your grace. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. In Jesus' name we pray. ఆమేన్. Amen. ప్రభు పేరట మరొకసారి మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు. Greetings to all of you in the name of our Lord Jesus Christ on behalf of Hosanna Ministries once again. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. May God bless you all. ఆమేన్. For daily Word of Grace messages and for more spiritual messages, please subscribe to our YouTube channel, Pastor Ramesh, Hosanna Ministries.